నిజాం పాలనపై పోరాడి సాధించుకున్న తెలంగాణని ఈ పోరాటంలో చాకలి ఐలమ్మ, కొమరం భీం, సర్దాయి సర్వాయి పాపన్న వంటి పోరాట యోధులున్నారు. ఈ త్యాగ ఫలితమే తెలంగాణ అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. శనివారం నాడు దర్పల్లి మండల కేంద్రానికి ప్రజాపాలన చివరి రోజు సందర్భంగా మొదటిసారిగా దర్పల్లి మండల సందర్శనకు వచ్చిన సందర్భంలో మండల రజక ఐక్యవేదిక ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకున్న సోనియా గాంధీ తెలంగాణను ప్రకటించిందని అన్నారు. కాంగ్రెస్ పాలనలోనే తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్రం, ప్రజలందరికీ ఆర్థిక ఫలాలు కాంగ్రెస్ ద్వారానే చేకూరుతాయని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ప్రారంభించిన నాటి నుండే కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు ప్రారంభించిందని అన్నారు. మహాలక్ష్మి, ఉచిత బస్సు తదితర పథకాలతో పాటు మిగతా పథకాలకు సైతం దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారందరికీ పథకాలు అందించడమే కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే అన్నారు. ఎంతో మంది ప్రాణ త్యాగాల మీద వాళ్ళ పోరాటం వల్ల మరి నిజాం రజాకారుల యొక్క సాయుధ పోరాటాన్ని, రజాకారులను వ్యతిరేకించి సాయుధ పోరాటాన్ని చేసినటువంటి మరి కమ్యూనిస్ట్ పార్టీలు కానీ వీళ్ళందరూ కూడా చేయబట్టి మనం ఇలా తెలంగాణ విమోచన అయింది. అప్పుడు 1948 సెప్టెంబర్ నాడు. దాని తర్వాత మీకు అందరూ కూడా తెలుసు, తెలంగాణ మళ్ళీ ఆంధ్రలో కలిపి కొన్ని రోజులు మళ్ళా మనం అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది తెలంగాణ ఉద్యమంలో కూడా మళ్ళా పోరాటం చేసాం. 2వ దశ 15 ఏళ్ళు పోరాటం చేసిన తర్వాత మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రాన్ని మనము ఆంధ్ర నుండి విడిపోయి మన సొంత రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ 10 సంవత్సరాలు అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి మరి సాయుధ పోరాటంలో యోధుల యొక్క ఆశయాలు కానీ, అదేవిధంగా మన తెలంగాణ పోరాటం యొక్క అమరవీరుల యొక్క ఆశయాలు కానీ ఈ రోజు మరి పూర్తిగా సంపూర్ణంగా తీరలే. అందుకనే నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, మనం ఎన్నో ఆశయాలతో సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఏదైతే మనం ఆశయాలతో తెలంగాణ తెచ్చుకున్నామో మరి వాళ్ళ సాకలి ఐలమ్మ గారి విగ్రహాన్ని స్థాపించుకొని వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు. రోజు మనం వస్తుంటే పోతుంటే మా ఆశయాలు ఇవి, మేము తెలంగాణకి కొరకు మేము పోరాటం చేశాము, మరి ఇక్కడ జరగట్లేదని మన కర్తవ్యాన్ని మనకు ఏం చేయాలనో వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళ చేతిలో గొడ్డలి అంటే తిరగబడింది ఏది రాదు అని అడుక్కుంటే రాదు, తెలంగాణ కూడా అడుక్కుంటే రాలే. ఇవాళ నేను అదే చెప్తాను, ప్రజలకు కూడా ఏదున్నా మనం ప్రశ్నించి మరి మనము ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తే మనకు ఏదైనా సాధ్యమవుతుంది. అందుకనే ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రజల పాలన రావాలని చెప్పి అక్కడ దొరల గడిలో మొత్తం మద్దలు కొట్టి మరి మళ్ళా ధర్నాచకును ఓపెన్ చేసి ఇవాళ మళ్ళా ప్రజల దగ్గరికి పాలన దగ్గర తీసుకుపోవాలని చెప్పి చేస్తా ఉన్నాం పని. కాబట్టి మన సాకలి ఐలమ్మ గారి ఆశయాలను మనం ఖచ్చితంగా అమలు పరచాలి, వాళ్ళకు నివాళులు అర్పించాలి. ఏమైనా నివాళులంటే వాళ్ళ సిద్ధాంతాలను, వాళ్ళ ఆశయాలను మనం అమలు పరిచినప్పుడే అవుతుంది. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం ఈ రోజు మరి స్వేచ్ఛ, సమానత్వము, సామాజిక న్యాయం అనే ఉద్దేశంతో పోతా ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా ఈ సందర్భంగా మరి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సాకలి ఐలమ్మ గారి ఆశయాలను కట్టుబడి ఉంది. అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మరి రజక సోదరులందరూ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత చక్కని కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించి నేను ఆహ్వానించేందుకు కూడా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.